దోస్త్ దరఖాస్తుదారులకు ముఖ్య గమనిక. అయితే ఏంటంటే, ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులు ముఖ్యంగా బైపీసీ, ఎంపీసీ, సీఈసీ ఈ గ్రూపు విద్యార్థులు ఉంటారు. యాక్చువల్‌గా దోస్త్ అనేది మనకు గత 5, 6 ఇయర్స్ నుండి తెలంగాణ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అయితే దోస్తు దరఖాస్తుదారులకు ముఖ్య గమనిక ఏమేమి ఉండాలంటే మనం చూద్దాం ఫస్ట్. అయితే ఈ యొక్క దోస్తు డిగ్రీ ఆన్లైన్ మనకు ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. అందులో మీరు కాలేజీలను సెలెక్ట్ చేసుకోవాలి. అయితే కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు నచ్చిన కాలేజీలో సీట్ వస్తుంది. ఒక 4, 5 ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే మీకు ఏడే సీట్ వస్తుందో అక్కడ మాత్రమే మీకు మెయిన్ ఇంపార్టెంట్గా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే అప్లై చేయాలంటే మనం ఏమేమి చేయాలో చూద్దాం ఫస్ట్. దోస్తు దరఖాస్తుదారులకు ఏమంటే ఫస్ట్ 10th 10వ తరగతి వివరాలు, 10వ తరగతిలో మెమోలు విధంగానే ఆధార్ కార్డు, మీ పేరు, పుట్టినరోజు ఉందో లేదో సరి చూసుకోండి. తప్పుగా ఉంటే ముందుగానే మీరు 10th నేమ్లో ఎట్లుందో ఇంటర్లో ఉండాలి, ఇంటర్లో డిగ్రీలో అట్లా మీ మెమో ప్రకారం మీరు పేరును సెట్ చేసుకోండి. 10th వివరాలు చాలా తప్పనిసరి. నెక్స్ట్ వన్ ఏంటంటే ఫోన్ నెంబర్ లింక్, అంటే ఆధార్ నెంబర్ చెప్తారు. మీరు దోస్త్ అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఆధార్ కార్డు నెంబర్ మీరు ఏది లింక్ ఉంటుందో దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చేటతోటే ప్రీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ప్రీ రిజిస్ట్రేషన్ కనుక అయిపోయిన వెంటనే మళ్ళీ మీరు పేమెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఆన్లైన్ డిగ్రీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయొచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఏమవుతుందంటే మీరు దరఖాస్తు సంబంధించిన మీ యొక్క పూర్తి వివరాలు దరఖాస్తు నింపాలి. నెక్స్ట్ స్టెప్లో దరఖాస్తులు నింపిన తర్వాత మీకు ఏ గ్రూప్ కావాలో ఆ గ్రూప్ అనేది మళ్ళీ ఓటీపీ తోటి మీరు చేసుకొని ఫిల్ చేయాలి. ఫైనల్గా అయిపోతుంది. కుల ధృవీకరణ పత్రం కూడా ఇంపార్టెంట్. ఎస్సీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు తప్పనిసరిగా కుల ధృవీకరణ పత్రం కూడా తీసుకోవాలి. అండ్ ఈబీసీ సర్టిఫికేట్ కూడా తీసుకోండి, ఓసీ చెందిన వారు తప్పకుండా. ఎందుకంటే స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ కోసం ముందే దగ్గర పెట్టుకుంటే మనకు టెన్షన్ లేకుండా ఉంటుంది. ఆదాయం కూడా ఇంపార్టెంట్. ఆదాయ ధృవీకరణ పత్రం అందరికీ అవసరం, వీలైనంత త్వరగా తీసుకోండి. అంటే ఆదాయ ధృవీకరణ పత్రం ఏంటంటే మీరు రిపోర్టింగ్ చేసేటప్పుడు ఆదాయ ధృవీకరణ పత్రం ఉంటే మనకు తొందరగా పని అయిపోతుంది. మనకు అన్ని విధాలుగా చాలా ఈజీగా ఉంటుంది. మొత్తం ఇక చెప్పాలంటే ఏం లేదండి, బీటెక్ కానీ ఎంబీబీఎస్, బైపీసీ వాళ్ళు ఎంబీబీఎస్, ఎంసెట్ సంబంధించిన అన్నీ కూడా మీరు 100% మీరు పోయే వాళ్ళు ఉంటే వెళ్ళిపోతారు. సీట్ వస్తే అది అప్లై చేసి పెట్టుకొని ఒకవేళ అక్కడ సీట్లు అటు ఇటు అయినా కూడా మనం ఇటు డిగ్రీ జాయిన్ అయితే కూడా మనకు మంచి అవకాశాలు ఉంటాయి. తప్పకుండా మీరు ఈ యొక్క అప్లికేషన్ చేసి పెట్టుకోండి. ఇక కామర్స్ వాళ్ళు, సీఈసీ వాళ్ళు, కామర్స్ వాళ్ళు బీబీఏ, బీకామ్, సీఏ చాలా నెంబర్ ఆఫ్ వచ్చినాయి. మీరు అందరూ కూడా దోస్తు అప్లికేషన్ చేయాలని కోరుకొని మంచి ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ పొంది ఉన్నత ఉద్యోగార్థులుగా కావాలని కోరుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న దోస్తు గురించి నాకు కామెంట్ చేయండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ.